భారతదేశాన్ని హిందూ దేశంగా ఎందుకు ప్రకటించకూడదు? మన ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు ఒక ఓటు తక్కువ వచ్చినా ఆ నాయకుడు ఓడిపోయినట్టేగా. ఒక ఎమ్మెల్యే తక్కువ వచ్చినా ఆ పార్టీకి అధికారం రాకుండా ఉంటుంది కదా. ఒక మార్కు తక్కువ వచ్చిన ఎగ్జామినేషన్లో పిల్లవాడికి ఉద్యోగం రావట్లేదు కదా. మరి అట్లానే ఈ భారతదేశంలో మెజారిటీ మంది 80% మంది ప్రజలు అవలంబిస్తున్నటువంటి మతం హిందూ మతం, సనాతన ధర్మం. మరి ఇంతమంది ఈ భారతదేశంలో ప్రజలు సనాతన ధర్మాన్ని హిందూ మతాన్ని అవలంబిస్తున్నప్పుడు ఎందుకు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించట్లేదు? మరి ఇది కూడా భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి కదా. మెజారిటీ మంది సభ్యులు అవలంబిస్తున్నారు కదా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మరి భారతదేశాన్ని ఇంతమంది ప్రజలు 80% మంది ప్రజలు భారతదేశంలో సనాతన ధర్మాన్ని హిందూ మతాన్ని అవలంబిస్తున్నప్పుడు మరి భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి కదా.